నమస్కారం. మనిషికి జ్ఞానం పొందడానికి విద్య చాలా అవసరం. మనిషి పరిపూర్ణమైన విజ్ఞానాన్ని పొందడానికి ఆ విద్య కోసం సమాజంలో పాఠశాలలు, బోధించడానికి గురువులు ఉంటారు. కానీ మనిషి విజ్ఞానానికి పొందడానికి మరొక పాఠశాలలాగే మరో విద్యాలయాలు కూడా ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే గ్రంథాలయాలు అంటాం. అంటే గ్రంథాలయాల్లో అనేకమైన పుస్తకాలు, న్యూస్ పేపర్సు, మన యొక్క తెలియని విషయాలు తెచ్చుకోవడానికి మనకి ఉన్నటువంటి సౌకర్యం మనకి పురపాలక సంఘాల్లో కానివ్వండి, గ్రామ పంచాయతీల్లో కానివ్వండి, లైబ్రరీస్ ఉంటాయి. తెలుగులో గ్రంథాలయాలు అంటారు. మరి ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఉండాలి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన మహా వ్యక్తులు మొత్తం ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో గ్రంథాలయోద్యమ త్రిమూర్తులు అంటారు వాళ్ళని. అందులో ఏంటంటే మనకి పాతూరి నాగభూషణం గారు ఒకరు, అలాగే అయ్యంకి వెంకటరమణయ్య గారు ఒకరు, అలాగే గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు. ఈ ముగ్గురులోనూ ఈరోజు ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు. వీరిని ఆంధ్ర తిలక్ అని కూడా అంటారు. వీరి గురించి ఎందుకు ఈరోజు తెలుసుకోవాలి అంటే కరెక్ట్గా 1883 సంవత్సరంలో సెప్టెంబర్ 14వ తారీఖుని వీరు జన్మించారు. ఎక్కడ? కర్నూలులో జన్మించారు వీరు. మరి వీరి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. అంటే సాధారణంగా ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు వీరు. అలాగే వీరు స్వాతంత్ర్యంలో సమరంలో పాల్గొనడానికి ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరంటే బిపిన్ చంద్రపాల్, అలాగే మనకి తిలక్, బాలగంగాధర్ తిలక్. అంటే ఈయన మొట్టమొదటి కాంగ్రెస్లో ఉండనా తర్వాత ఏంటంటే వీరు కాంగ్రెస్ నాయకుల యొక్క అభిప్రాయాలతో విభేదించి స్వరాజ్ పార్టీలో చేరారు. అందుచేతే వీరికి ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమంతో కూడా సంబంధం కలిగి ఉన్నారు. అంటే అనిబిసెంట్ జరిపిన 1914లో జరిగిన హోమ్ రూల్ ఉద్యమంతో వీరికి ప్రత్యక్ష సంబంధం అనేది ఉంది. అందుచేత వీరు ఏంటంటే 3 సంవత్సరాల శిక్ష కూడా అనుభవించడం అనేది జరిగిందన్నమాట నాటి స్వాతంత్ర సమరయంలో. అంటే వీరికి అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారికి రాజమండ్రికి కూడా కొద్దిగా సంబంధం ఉంది. ఎలాగో చెప్పంటారా? అంటే ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు స్టూడెంట్గా. అంటే వీరు మరి గ్రంథాలయోద్యమ పితామహుల్లో ఒకరు. వీరికి ఏంటంటే రచయిత. వీరు రాసినటువంటి పుస్తకాలు అనేవి కూడా చూద్దాం ఒకసారి. అంటే ఆంధ్ర కేసరి, నవయుగం, అలాగే ఏంటంటే ఈ రాసినటువంటి శ్రీరామ చరిత, అబ్రహాం లింకన్ చరిత్ర, పంచాయతీరాజు లాంటి పుస్తకాలు రాశారు. అంటే వీరు ఆనాటి ఇంగ్లీషు పరిపాలకులు అంటే బ్రిటిష్ పరిపాలకులు అధికారులు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి వారు విమర్శించారు. క్రూయల్ ఇంగ్లీష్ టైగర్ అని అన్నారట ఆయనకి. అంతేదంటే ఆయనకి జైలు శిక్ష విధించడం అనేది జరిగిందన్నమాట. అంటే వీరి యొక్క అభిప్రాయాలు ఎంత నిర్హేతుకంగా, ఎటువంటి భయం లేకుండా ఈవెన్ మహాత్మా గాంధీని కూడా విమర్శించిన వ్యక్తిగా ఈయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. అంచేతే ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారిని కాళోజీ నారాయణరావు గారు కూడా పొగిడారన్నమాట. అంటే ఏంటి, ద బ్రేవ్ సర్వోత్తమరావు అని పొగడ్డం అనేది జరిగింది కాళోజీ నారాయణరావు గారే. అంటే అంతటి అంటే ఇటు సంఘ సేవకులు, గ్రంథాలయ ఉద్యమ నాయకులుగా ఉన్నారు. అలాగే ఏంటంటే ఆయన పుస్తకాలు రచయిత, వ్యాసాలు రాసేవారు, కథలు రాసేవారు. తర్వాత ఏంటంటే ఆయన యొక్క ఆంధ్ర మహాసభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఆయన సంపాదకులుగా ఆయన యొక్క మంచి పదాలని పరిచయం చేశారు మీ యొక్క సమాజానికి. ఏంటి పుస్తక లోకానికి ఏంటి అంటే రాయలసీమ అనే పదం, అలాగే అప్పటికి సీడెడ్ అనేవారు అన్నమాట. ఆంధ్రులు,
అందరి గ్రంథాలయం అనే కొన్ని కొన్ని కొత్త పదాలు కొంతమంది మనం చూస్తుంటాం. వారి యొక్క ఉపన్యాసాల్లో కానీ, లేకపోతే సినిమాల్లో కానీ, లేకపోతే వాళ్ళ రచన గ్రంథాల్లో కానివ్వండి, కొన్ని కొత్త పదాలని పరిచయం చేస్తుంటారు. అలాగా అటువంటి కొత్త పదాలని పరిచయం చేసినటువంటి వ్యక్తి వీరు జర్నలిస్టుగాను, అలాగే ఆథర్‌గాను, అలాగే ఆయన ఆయన గ్రంథాలయోద్యమ నాయకులుగా మనకెప్పుడు కూడా మనకి గుర్తుంటారన్నమాట. అంటే వీరు సెప్టెంబర్ 14వ తారీఖు 1883లో జన్మించారు. అంచేత వారి యొక్క జయంతి సందర్భంగా మనం ఈనాటి ఈ లఘు ప్రసంగం అనేది మీకు అందరికీ కాస్త ప్రజెంట్ చేయడం, తద్వారా వారికి ఘన నివాళులు అర్పించడం అనేది మన చేస్తున్నది మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.